పహల్గాం ఉగ్రదాడి ఘటనపై భారత్ ఘాటు నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తోందన్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన న్యూఢిల్లీ ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ప్రధాన చర్యలు: దౌత్య సంబంధాల విరమణ, పాకిస్తాన్తో అన్ని స్థాయిల్లో సంబంధాలు నిలిపివేత, 48 గంటల గడువు, భారత్లో ఉన్న పాక్ పౌరులు, పర్యాటకులు దేశం విడిచిపోవాల్సిందే, ద్వైపాక్షిక రాకపోకలకు కీలకమైన అటారీ చెక్ పోస్ట్ తక్షణమే మూత, పాక్ హైకమిషన్ కు బయటకు వెళ్లాలన్న ఆదేశం, హైకమిషనర్ తో పాటు డిప్లొమాటిక్ సిబ్బందికి నిష్క్రమణ ఆదేశాలు, వీసాలు రద్దు, పాక్ పౌరులకు ప్రత్యేక వీసాల జారీ నిలిపివేత, సింధు జలాల ఒప్పందం నిలిపివేత, 1960లో కుదిరిన ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ చర్యలన్నీ పాకిస్తాన్ కు భారత్ పంపిన హెచ్చరికగా భావిస్తున్నారు. ఉగ్రవాదానికి పాల్పడే దేశాలను భారత్ సహించదన్న కఠిన సంకేతాలివి.